హలో ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని ఈ వీడియోకి ఆహ్వానిస్తుంది. ఇక్కడ చూడండి, మీ స్క్రీన్స్ మీద ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ మిస్టర్ అమిత్ షా ఈజ్ స్పీకింగ్ ఇన్ అన్ ఇంటర్వ్యూ. ఆయన ఏం చెప్తున్నాడంటే, పిఓకే ఈజ్ భారత భూభాగం, ఇట్ ఈస్ ఎ ఇంటగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా. బీజేపీ ఎప్పటికైనా దాన్ని మనతో కలిపేసుకుంటుంది అని చెప్తున్నాడు. 11 సంవత్సరాల నుంచే చెప్తానే ఉన్నారు కదండి మీరు ఈ మాట. బీజేపీ గవర్నమెంటు ఫామ్ అయినప్పటి నుంచి 2014 ఫస్ట్ టైం మోడీ అండ్ అమిత్ షా గవర్నమెంట్ ఫామ్ అయినప్పుడు అప్పటి నుంచే చెప్తున్నారు, పాకిస్తాన్ని మనం భారత్లో కలిపేసుకుంటామని చెప్పి ఓట్లు వేయించుకున్నారు. అది నమ్మి మన ప్రజలు మీకు పట్టం కట్టారు. అప్పటి నుంచి 11 ఏళ్ళు చాలదా అది భూభాగంలో కలిపేసుకునేదానికి? ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాత్రమే ఇటువంటి ప్రేరేపణలు, పిచ్చి మాటలు మాట్లాడతాం. అది జరగదని మీకు తెలుసు, మీ బాస్కి తెలుసు, మోడీ గారికి, ఈ దేశ ప్రజలకు తెలుసు, అటు బార్డర్ దేశాల ప్రజలకి తెలుసు. ఆ జరగని పనిని రెచ్చగొట్టి ముఖం వచ్చి సినిమా యాక్టర్ లాగా ఫీలింగ్స్ పెట్టి ఎమోషన్స్తో మాట్లాడేది ఓన్లీ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే మాట్లాడతారు. ఇవన్నీ పిఓకి వచ్చి భారతదేశం భూభాగం మేము కలిపేస్తాము, మీరు నాకు ఓట్లు వేయండి అని. భారత్ కలిపినందువల్ల ఏమి లాభం మనకి? అక్కడ తినేదానికి కూడా తిండి లేదండి. ఉండే భాగాన్ని మంచి సస్యశ్యామలంగా చేసి అందరికీ, ప్రతి ఒక్కడికి దరిద్రపు గీత అంటే బీపీఎల్ ఫ్యామిలీ, ఆ గీతకు తక్కువ ఉండే వాళ్ళందరూ కూడా 3 పూట్ల భోజనము, నిద్రపోయేదానికి ఇల్లు, ఒళ్ళు కప్పుకునేదానికి బట్ట, అదే శీతల ప్రదేశంలో ఉండే వాళ్ళకి ఎక్స్ట్రా శీతలమైన దుస్తులు టు ప్రొటెక్ట్ దెమ్సెల్ఫ్ ఫ్రమ్ ద వెదర్, కోల్డ్ వెదర్. ఇవి ఆ కుటుంబంలో ఉండే వాళ్ళకందరికీ విద్య, వైద్యం, ఇవి కల్పించేదానికి ఒక్క మాట అయినా మాట్లాడారండి మీరు ఎంతసేపు అయినా? ఆ మైనారిటీస్ మీదంతా లాగేసుకుంటారని చెప్పడం, వాళ్ళ మసీదుల కిందంతా శివాలయాలు ఉన్నాయని చెప్పడం, ఇటువంటి మాటలతో వాళ్ళు మీ పుస్తులు, మంగళసూత్రాలు లాగేసుకుంటారని చెప్పడం, ఇటువంటి తప్ప ఇంకా ఏమన్నా మాట్లాడుతుంటారండి? రెచ్చగొట్టే మాటలు తప్ప. హిందుత్వం అని చెప్పి ఎవరండి హిందువులు? మీరు ఏదో ఒక పర్టికులర్ సెక్షన్ వాళ్ళ పీపుల్ ఏదో ఆ కాలంలో ఏదో పుస్తకాలు సంస్కృతంలో రాశారు వాళ్ళకి పొద్దుపోవడానికి అవసరం, వాటిని పెట్టుకొని ఆయన్ని హిందువులని, మిగతా వాళ్ళందరూ కూడా నాన్ ముస్లిమ్స్, నాన్ క్రిస్టియన్స్ని మీరు ఆ గ్రూపుగా చేరి హిందువులు అనేస్తే ఎట్లా? సరే, ఇప్పుడు అమిత్ షా గారి మాటలు వింటావా? వినండి. Let us play the video. Now what our honorable finance minister, honorable home minister శ్రీ అమిత్ షా గారి మాటలు వినండి. क्या पाकिस्तान को सम्मान दीजिए, उनके पास एटम बम। फारूक अब्दुल्ला कहते हैं पाक ऑक्यूपाई कश्मीर लेने जाओगे तो एटम बम गिरा देंगे। मणिशंकर अय्यर ने भी कहा, फारूक अब्दुल्ला ने भी। क्या कहना चाहे గోధి మీడియా ఆ రిపోర్టర్ కూడా పాయింట్లు ఎత్తిస్తున్నా చూడండి. ఈజ్ నాట్ ఏ న్యూట్రల్ రిపోర్టర్, షీ ఈజ్ ఎ బీజేపీ స్పాన్సర్డ్ రిపోర్టర్. బీజేపీ నుంచి అందుంటాయి ఆ రిపోర్టర్స్కి అందవలసింది. అది కాదండి, ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ ఉంది కదా, లేటర్ పార్ట్ ఆఫ్ దిస్ ఇయర్. అందుకని ఈ మాటలు. ఎలక్షన్స్ లేనప్పుడు
ఒక్క మాట మాట్లాడరు. చూశారు కదా ప్రజలారా, బీహార్ ప్రజలారా, గుడ్డిగా నమ్మకండి. ఈసారి బీహార్లో ఆ నితీష్ కుమారు అవకాశవాది, బీజేపీని కాకుండా ఇంకెవరినన్నా ఎన్నుకోండి ఒక చేంజ్ కోసం, చూస్తాం బీహార్ బాగుపడిద్దేమో. అంతా మోసం చేసి వాళ్ళు గెలిచి కుర్చీల్లో కూర్చొని వాళ్ళు పరిపాలించాలి, వాళ్ళ సముదాయం బాగుపడాలి, అంతే కదా. బీహార్ ప్రజలారా, ఇన్నోసెంట్ బీహార్ ప్రజలారా, వింటున్నారా? మోసపోకండి, మోసపోకండి, మోసపోకండి. ఈసారి చేంజ్ కోసం వేరే వాళ్ళని ఎన్నుకోండి, చూడండి, ఆ చేంజ్ని గమనించండి. చేంజ్ అవసరం కదండి. బీటన్ ట్రాకే ఎంతసేపు అని చూస్తాం, చూసిన సినిమానే మళ్ళీ మళ్ళీ అట్ట చూస్తాం, గ్యాప్ ఇవ్వకుండా, బ్రేక్ ఇవ్వకుండా. బ్రేక్ ఇచ్చండి, ఆ బ్రేక్లో ఒక చేంజ్ చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్ అబౌట్ యువర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్. డూ గుడ్ థింగ్స్. అటువంటి మంచి పనుల్లో ఫస్ట్ టైము లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్లేమ్స్ ఛానల్. అవును కదా, అందరు చూస్తున్నారు, వ్యూవర్షిప్ అంతా బాగానే ఉంది. సబ్స్క్రిప్షన్స్ చేసుకోండి సార్. చూసే వాళ్ళందరూ వెంటనే సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి సార్, ప్లీజ్. మేడం, హెల్ప్ మీ, సపోర్ట్ మీ, ఎంకరేజ్ మీ. లైక్, share and subscribe if possible. Press the bell button. Please like and subscribe Flames channel. Thank you. God bless you all. Good night.